హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే మటన్ సూప్ అనమాట. సో మటన్ సూప్ వచ్చేసి ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ ఎలా చేయాలో చూపిస్తా ఇప్పుడు. సో ఇది చూడగానే ఖచ్చితంగా నోరూరు ఉంటుంది అనమాట మీకు. ముందు వచ్చేసి మటన్ని నేను క్లీన్గా కడిగేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. సో మనము కర్రీకి చేసినట్టే నీట్గా దాంట్లో సాల్ట్, ఆయిల్, అలాగే పసుపు, ఇంకా ఆనియన్స్, ఫైనల్గా కరివేపాకు వేసేసి నీట్గా కలిపేసుకొని, మనకి ఇప్పుడు సూప్ కావాలి కాబట్టి మనము కర్రీకి ఉడకపెట్టిన దాంట్లోనే మనం సూప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో వచ్చే వాటర్తోనే మనం సూప్ తయారు చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీనికి కావాల్సింది కార్న్ఫ్లవరు, అలాగే కొత్తిమీర, ఇంకా ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మటను సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత మటన్లో ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి సూప్ కోసం అనేసి. ఇప్పుడు నేను పక్కన సూప్ కోసం అనేసి ఒక పెనంలో కొద్దిగా నెయ్యి వేసాను, ఎందుకంటే బటరు లేదు కాబట్టి. బటర్ లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ నెయ్యి యాడ్ చేసేసి ఇంకా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేయించేసుకొని దాంట్లో ఈ సూప్ వేసేసుకున్నాను అనమాట, మటన్ ఉడకబెట్టిన సూపు. ఇంకా నీట్గా కలిపేసుకున్న తర్వాత దీనిలో లైట్గా ఉప్పు యాడ్ చేసిన. ఇప్పుడు వచ్చేసి ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట. బోన్స్ అలాగే పీసెస్ వచ్చేసి చిన్న చిన్న కట్ చేసుకొని సూప్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి సూప్ తాగేటప్పుడు తింటూ ఉంటే అవి కొద్దిగా బాగుంటుంది అనమాట. సో ఇంకా నేను లైట్గా పెప్పర్ కూడా యాడ్ చేసిన, ఎక్కువ యాడ్ చేయలేదు, లైట్గా అనమాట. సో ఓన్లీ ఘాటు కోసము. ఇంకా ఈ సూప్ వచ్చేసి నేను ఇంట్లో మనకి అందుబాటులో ఉండే ఐటమ్స్తోనే చూపించినాను అనమాట. సో మీకు నచ్చితే వీడియోని మీరు కూడా ట్రై చేయండి. పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి ఇప్పుడు కార్న్ఫ్లవర్ అనమాట. సో ఇది వచ్చేసి ఆ సూప్ టెక్స్చర్ కోసం అనేసి మనం దీంట్లో యాడ్ చేసుకుంటాము. సో మనకి రెస్టారెంట్లో కూడా ఆ టెక్స్చర్ వచ్చేసి కార్న్ఫ్లవర్ వల్లే వస్తుంది అనమాట. సో చాలామంది ఇంట్లో ఇవి కొద్దిగా యూస్ చేయరు. మనము రెస్టారెంట్ స్టైల్ కావాలంటే ఖచ్చితంగా కార్న్ఫ్లవరు యూస్ చేయాలన్నమాట. సో ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీర అయితే పైన గార్నిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే సూప్ అయిపోయింది. సో ఈ సూప్ వచ్చేసి ముఖ్యంగా మా ఆయన కోసం అనమాట. మా ఆయనకి ఫీవర్ వచ్చింది, నోరు చప్పగా అయిపోయింది. ఫీవర్ వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ సూపు, నోటికి ఘాటుగా. మా ఆయనకైతే ఈ సూప్ చాలా బాగా నచ్చిందంట. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.